నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈర్నపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన. ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే లక్ష్యమన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. స్పందనలో వెల్లువెత్తిన వినతులు. అర్జీదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలానీ సామున్, అడిషనల్ ఎస్పీ రమణ. కోర్టులో పెండింగ్ కేసులు. స్పందన రీఓపెన్ కేసులపై అధికారులతో సమీక్ష. కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న కలెక్టర్ డాక్టర్ మంజు జిలానీ సామున్. ఉధృత అతిసార నియంత్రణ పక్షోత్సవాలు ప్రారంభం. వైద్యుల సలహాలు సూచనలు పాటించాలన్న ఎమ్మెల్సీ సంఘాష. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు. దేశం గర్వించే స్థాయిలో విద్యార్థులు రాణించాలన్న ఆర్జీఎం విద్యా సంస్థల ఎండీ శివరాం. గురురాజా విద్యా సంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డి, ఐఏఎస్ ర్యాంకర్ మనీషా రెడ్డికి సన్మానం. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కోనసీమ ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ. 26న జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరువ చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ప్రతి గడపను తట్టి సమస్యలను గుర్తించడంతో పాటు అక్కడికక్కడే పరిష్కారం చూపాలనేది ధ్యేయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో విశేష స్పందన లభించింది. గ్రామ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేకు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలుకుతూ జనం వెన్నంటి నడిచారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలపై వివరిస్తూనే సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా పథకాలు చేరువ చేస్తున్నట్లు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎక్కడ చేపట్టినా నాయకులకు ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిట్టం పెద్దరామ సుబ్బారెడ్డి, అంబంటి కుమార్ రెడ్డి, పిట్టం ప్రసాద్ రెడ్డి, అన్నెం విశ్వనాథరెడ్డి, వీరనారాయణ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, ఎక్కడైనా సంక్షేమ పథకాలు అందాయా లేదా, ఎందుకు అందకపోతే ఎందుకు అందలేదో తెలుసుకోండి, వెంటనే ఆన్లైన్ చేయండి అని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారమే
గత నెలలో ప్రారంభించాల్సినటువంటి గడప గడప ప్రభుత్వం కార్యక్రమాన్ని నేను ఆరోగ్యరీత్యా బాగలేక ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నారు జనాలు విపరీతంగా వేలాదిగా ఈరోజు ఈ గ్రామానికి నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నందుకు అందరూ తరలివచ్చారు. ఆడ మగ అంతా కూడా ఈరోజు ఎక్కడ చూసినా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా ఆరతులు ఇస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఒక్కసారి ప్రజల దృష్టిలో పెట్టాలనే ఉద్దేశాలతో ఉన్నట్టుగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మీకు కొంతమందికి అందుతూ ఉన్నాయి, కొన్ని పార్టీల వారికి అందుతూ ఉన్నాయి, కొంత అని చెప్పి ఆయన దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. అమ్మ మీకు ముట్టిందా లేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది. అందరికీ మాకు ముడుతూ ఉన్నాయి. ఎక్కడో చోట 100కి ఒక 2%, 3% అర్హులై కూడా కొన్ని వాళ్ళ దగ్గర లేక కొన్ని ఏజ్ ఎక్కువ పడడమో లేకపోతే కొత్తగా వచ్చినటువంటి కోడలు ఆ యొక్క తల్లి గ్రామంలో తీసేయకపోవడము ఫోటోలు, లేకపోతే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేయడము, లేకపోతే పొలం ఎక్కువ ఉండడము, ఈ విధంగా రావడం లేదు. లేకపోతే ఒక 3 ఇంట్లో వికలాంగులో లేకపోతే వృద్ధులో ఉండడం వల్ల ఒక ఇంటికి 3 పింఛన్లు ఇవ్వలేవు. కాబట్టి అలాంటి వాళ్ళు తప్ప దాదాపుగా వచ్చాయని చెప్తా ఉన్నారు. ఇంకా అక్కడక్కడ ఎటువంటి అడిగి తెలుసుకోండి. నేను మా సుజాత ఎమ్మెల్యేను కాబట్టి నేను మీకు అబద్ధాలు చెప్పొచ్చు. ఉన్నది వాస్తవంగా మీ ఎదురుగానే గుడిసె ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ శ్రీనివాసులు ఉన్నాడు, శ్రీనివాసులు భార్య ఏంది, వాళ్ళ అమ్మ అంది, అందరూ ఇక్కడ ఉన్నారు. నేను చెప్పేదానికంటే వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నా. మన ప్రభుత్వం ద్వారా తెలియజేయడం కోసం ఈ బుక్లెట్ ఇస్తా ఉన్నాం. ఇది అందే లేదని మీ ముందరనే ఎవరైనా కోరుతాను వాళ్ళను. శ్రీనివాసులు ఇంటికి వచ్చాము మనం. ఇక్కడ శ్రీనివాసులు గారిని అడుగుతా ఉన్నా, జగనన్న అమ్మఒడి వచ్చిందా లేదా మీకు 29,000 రూపాయలని అడుగుతా ఉన్నా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కార్యాలయాల్లో సోమవారం నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ సెంటినరీ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలానీ సామున్, ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో స్పందన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారులు వినతులు సమర్పించారు. ఆర్ఏఆర్ఎస్ ప్రాంగణంలోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలానీ సామున్ అధ్యక్షతన నిర్వహించిన స్పందనలో వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వినతులను స్వయాన విచారించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్పందన కార్యక్రమము అన్ని పోలీస్ స్టేషన్స్ అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదుదారులు వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన వెంటనే కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళకి లీగల్గా ఏ యాక్షన్ తీసుకోవాలి ఏంటని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కానీ అమౌంట్ బాకీ ఉన్నవి అటువంటివి అవన్నీ సివిల్ మ్యాటర్స్ వస్తాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి పోలీసులు ఇప్పించడం అటువంటి సివిల్ మ్యాటర్లో ఏమి ఉంటే మీరు కోర్టుని ప్రొసీడ్ అవ్వండి. ఏమైనా క్రిమినల్కి సంబంధించి కానీ ఏదైనా చీటింగ్కి సంబంధించి కానీ అటువంటి ఏమైనా కంప్లైంట్స్ వస్తే మీరు కన్సల్ట్ ఎస్టీపీ కానీ పోలీస్ హెడ్ ఆఫీస్కి కానీ వస్తే కన్సర్న్ ఇన్స్పెక్టర్స్కి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న వినూత్న కార్యక్రమం. ఇది ఫిర్యాదుదారులందరికీ కూడా న్యాయం జరిగేటట్టు వితిన్ 1 వీక్లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణం టెక్కే ప్రాంతానికి చెందిన బాధితులు వైసీపీ నాయకుడు టైలర్ శివ ఆధ్వర్యంలో స్పందనలో అడిషనల్ ఎస్పీకు వినతి పత్రం అందజేశారు. ల్యాండ్ డెవలప్మెంట్ కోసం అప్పగించిన భూమిలో నేటికి పనులు ప్రారంభించలేదని, ఏళ్లు గడుస్తున్నా స్పందన లేదంటూ బాధితులు వాపోయారు. స్పందనలో వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2010లో 10 మందిని కలిసి 2 ఎకరాలు అప్పగించామన్నారు. 12 ఏళ్లు కావస్తున్న ఎన్హెచ్ భాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శరత్ భారెడ్డిలు ఎవరూ స్పందించడం లేదని, తమ స్థలాలు ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈరోజు నంద్యాల ఎస్పీ ఆఫీస్కి స్పందన కార్యక్రమం ఉందంటే టెక్కేకి సంబంధించిన ఒక 10 మంది బాధితులు అర్జీ ఇవ్వడానికి రావడం జరిగింది. విషయం ఏంటంటే 2010 సంవత్సరంలో ఎన్హెచ్ భాస్కర్ రెడ్డి, ఎన్హెచ్ ప్రసాద్ రెడ్డి, ఎన్హెచ్ శర్వారెడ్డి వీళ్ళు 3 బ్రదర్స్కి మేమంతా కలిసి 2 ఎకరాలు దగ్గర 2 ఎకరాల ల్యాండ్ని డెవలప్మెంట్కి జీపీ చేసి ఇవ్వడం జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 2010 నుంచి 2013కు కంప్లీట్ చేసి మాకు ఇవ్వాలా. కానీ 2022 అయినా కూడా దాన్ని కంప్లీట్ చేయడం కాదు కదా, మొదలుపెట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈరోజు ఎస్పీ గారిని కలిసి అయ్యా మా సమస్యను పరిష్కరించి మా స్థలాలు మాకు ఇప్పించండి అని చెప్పేసి కోరడానికి వచ్చాము. కాబట్టి ఎస్పీ గారు మా బాధను అర్థం చేసుకుని దాదాపుగా ఇప్పటికీ 12 సంవత్సరాలు కంప్లీట్గా వస్తూ ఉంది స్థలాల ఇద్దరు చనిపోయినారు. ఈ ఇచ్చిన ఈ 10 మందిలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఇంకా మిగతా 8 మంది కూడా దాదాపుగా 70-75 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో బెంగళూరుకు వాళ్ళని కలవడం జరిగింది. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పేసి అంటున్నారు. మాకు వాళ్ళు డెవలప్ చేయడం వద్దు, వాళ్ళు మమ్మల్ని సతాయించడం వద్దు, మా స్థలాలు మాకు ఇప్పించవలసిందిగా గౌరవ నంద్యాల ఎస్పీ గారిని కోరుచున్నారు. 2010 నందు ట్రయాంగిల్ వెంచర్స్ ఎన్హెచ్ భాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శర్బారెడ్డి గారులకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగినది. ఇచ్చినప్పటి నుంచి 6 టవర్లకు గాను ఒక్క టవర్లో 3 స్లాబులు మాత్రమే వేసి ఇంతవరకు మేము ఇదిగో వస్తాం అదిగో వస్తామని కంప్లీట్ చేయకుండా మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. మేము బిల్డర్ను కూడా ఇచ్చాము. ఇస్తే బిల్డర్తో కూడా అగ్రిమెంట్ కాకుండా ఈ సమస్యను మేమే చేస్తామని 12 ఏళ్ళు కాలయాపన చేసినారు. వీరిలో ఈ ఉన్న 15 మందిలో ఒక 2 చనిపోయినారు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా మాకు నిలకడగా లేదు, మా ఆరోగ్య పరిస్థితులు. కాబట్టి దయవుంచి ఎస్పీ గారికి మా మనవేమంటే మా స్థలాలు మాకు ఇప్పించి మమ్మల్ని ప్రశాంతంగా ఉండేటట్టు చేయాలని వేడుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆన్లైన్ అసైన్మెంట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలానే సామున్ సూచించారు. పెండింగ్ కేసులపై స్పందించి పేరాలైజ్ రిమార్కులు తయారు చేసి ఫైల్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వైఎస్ఆర్ సెంటినరీ హాలులో దీర్ఘకాలికంగా కోర్టుల్లో పెండింగ్ కేసులు, స్పందన రీఓపెన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జేసీ మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటీరియం ఆర్డర్స్ను తక్షణమే అమలు చేయాలన్నారు. కంటెంప్ట్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
చూసి డోంట్ గో 40 వచ్చేది. మీరు ఆన్లైన్లో క్లోజ్ చేశారు కానీ ఇష్యూ సాల్వ్ కాలేదు, మీరు ఫాలో అప్ చేయాలి. ఇంకా ఓకే, అదర్ 3 ఇష్యూస్ కూడా మీరు ఫాలో అప్ చేయాలి. మీరు ఆన్లైన్ క్లోజ్ చేశారు, బట్ యూ షుడ్ ఫాలో అప్ టిల్ ద టైమ్ ఇట్ రీచెస్ లాజికల్ కన్క్లూజన్. లాజికల్ కన్క్లూజన్ మీన్స్ ఐదర్ మీరు సెటిల్ చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర పవర్ లేదు, యూ కెనాట్ సెటిల్ ది మ్యాటర్. స్టిల్ పెండింగ్. Okay, these are only revenue related. In that, number of applications redressed. Solved is 39, cannot be solved is 39 out of 226. Applications redressed in online, but issue of petitioner is still pending. Online lo close chesaru kani issue inka clear kaaledu. Forwarded to higher authorities 4 ఉన్నాయి. Pending at Tahsildar level itself 32 ఉన్నాయి. Number of applications, no action taken yet, 112. ఇంకా 112 pending ఉన్నాయి. In that, though out of 40 applications, 31 no action taken yet. Don't Tahsildar. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్సీ సంఘ్ భాషణ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు. వర్షాలకు నీరు కలుషితం అవుతుందని, కాచి చల్లార్చిన నీటిని తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అతిసార నియంత్రణ పక్షోత్సవాలను ఎమ్మెల్సీ సోమవారం ప్రారంభించారు. స్థానిక హరిజనవాడలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురుగునీరు అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలన్నారు. అతిసార సోకకుండా వైద్యుల సూచనలు పాటించాలని వారు కోరారు. మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యం గురించి ఎప్పుడు జాగ్రత్తగా వహించి ఎప్పటికప్పుడు 104 సేవలు కానీ 108 సేవలు కానీ ఎప్పుడు అందుబాటులో ఉండే రకంగా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా జాగ్రత్తగా అమలు పరుస్తూ ఉందా అని చెప్పడానికి మరొక నిదర్శనం ఇది. ఈరోజు సెంట్రల్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ట్ అయినటువంటి ఈ డయేరియా ప్రోగ్రాంకి, అతిసార వ్యాధికి నివారణ చర్యలు వచ్చిన తర్వాత ఏ రకంగా
రిస్ట్రిక్షన్ చేసుకోవాలని చెప్పేదానికి ఒక అవగాహన సభ్యులుగా ఈ రోజు నుంచి 14 రోజులుగా వరకు అవగాహన సభ్యులుగా ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో, ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా కలుషితమైన వాటర్, వర్షాలు వస్తాయి కాబట్టి నీళ్లు కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందే జాగ్రత్త పడి అందరికీ ఒక అవగాహన చేయడం వల్ల దానివల్ల తమ పిల్లలకు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజులు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసి పిల్లలకు రోగాలు రాకోకుండా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అవగాహన. ఇది ఎంతో చాలా మంచి కార్యక్రమము. ఇప్పుడే మా సిస్టర్ గారు ఏ రకంగా వాడాలని చెప్పేసి వివరంగా చెప్పడం జరిగింది. 1 లీటర్ వాటర్లో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ను వాడేసి ఫ్రెష్ వాటర్లో అంటే కాచి చల్లార్చిన తర్వాత వాటర్లో 1 లీటర్ వాటర్ తీసుకొని డయేరియా వచ్చిన పేషెంట్కు, ఒక బాబుకు ప్రతి మోషన్స్ అయిన ప్రతిసారి కూడా వాటర్ తాపి మళ్ళీ రికవరీ అయిన తర్వాత మళ్ళీ చేసుకొని, అలాగే 6 నెలల లోపల ఉంటే హాఫ్ టాబ్లెట్, 6 నెలలు దాటి పెద్ద అబ్బాయికి అయితే పూర్తి టాబ్లెట్ చేయాలని చెప్పేసి మా డాక్టర్ల తరఫున వివరంగా చెప్పారు. వీరందరూ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు. ఇది హోమ్ ట్రీట్మెంట్ లెక్క వాడుకోండి. అంతకంటే ఎక్కువ ఉంచేపాటైతే మొదటిగా హాస్పిటల్కి వచ్చి ప్రథమ చికిత్స ట్రీట్మెంట్ చేసిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి పీడియాట్రిషియన్స్, డాక్టర్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ విశాఖ గారికి, మరి మన డిఎంహెచ్ఓ డాక్టర్ హైదరమ్మ గారు, మన డిఏఓ ప్రభావతి మేడం గారు, మరి ఇక్కడ సమావేశమైనటువంటి మెడికల్ ఆఫీసర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా, ఏఎన్ఎంస్ అందరూ ఈరోజు ఐడిసిఎఫ్ ప్రోగ్రామ్, ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్, ఈ పక్షము ఈ 15 రోజులు మనం ఏం చేస్తామంటే అధికార వ్యాధి మన ప్రబలకుండా ముందుగానే మనం నివారణ చర్యలు చెప్తూ మనము జిల్లా లెవెల్లో ఒక స్టీరింగ్ కమిటీ మీటింగ్ని కూడా ఏర్పాటు చేయడం అనేది గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఆ మీటింగ్లో డిస్టిక్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్లో, అది పంచాయతీ ఆఫీస్ అయితేనేమి, హెల్త్ ఆఫీస్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్ అయితేనేమి, అన్ని డిపార్ట్మెంట్స్ మూకుమ్మడిగా కలిసికట్టుగా ఒక అండర్స్టాండింగ్తో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మనం చేసినాం వాళ్ళకి. దీంట్లో విరివిగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మరియు జింక్ మాత్రలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఆదేశాల మేరకు మనం ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో టార్గెట్ వారీగా ఆశాసు, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎంస్ వీటికి బాగా ఉధృతంగా అవేర్నెస్ చేయడం, అంటే వ్యాధి రాకుండా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డయేరియాతో ఏ చిన్న పిల్లవాడు కూడా మరణించకూడదు అనేటువంటిది దీని ముఖ్య ధ్యేయం. ఇది ఈరోజు ముఖ్యంగా దాదాపు 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దాదాపు 15 రోజులు మనం ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ అంటే అతిసార ఉధృత నివారణ పక్షోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేసి ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు వ్యాధి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు దాని గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం 15 రోజులు ఇంటింటికి వెళ్ళి ఆశా, ఏఎన్ఎం అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వారికి అవగాహన కల్పించడం వ్యాధి మీద, తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉద్యోగం, మంచి జీవితం, తల్లిదండ్రులతో పాటు దేశం గర్వించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆర్జీఎం విద్యా సంస్థల ఎండీ శివరాం పేర్కొన్నారు. ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాల ప్రభంజనమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 403 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొంది రికార్డు సృష్టించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంచి జీతంతో పాటు వ్యక్తిత్వం కూడా ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్జీఎం విద్యా సంస్థల డీన్, ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. నా కోరిక ఏమిటంటే ఏ విద్యార్థి అయినా కానీ, మా గ్రూప్లో చదివినటువంటి ఏ విద్యార్థి అయినా కానీ దేశం గర్వపడేలాగా బ్రతకాలని, ఎటువంటి లైక్ యూ కాల్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎక్కడే కానీ పార్టిసిపేట్ చేయకుండా, ఎందుకంటే
ఈ మధ్య కాలంలో పేపర్లో అందరం చూస్తున్నాం. కానీ ఈ పేరెంట్స్ తరఫున నేను నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ తల్లిదండ్రులను మీరు చేసేటువంటి పనుల వలన బయట వేరే వ్యక్తుల దగ్గర చేతులు కట్టుకొని నిలబడేటువంటి పరిస్థితికి మాత్రం తీసుకుంటాం. ఇంత చిన్న కాలేజీలో సెలెక్ట్ కావడం అంటే నిజంగా చెప్పాలి అంటే మన కాలేజీకే గర్వకారణం మీరందరూ. 403 మంది ప్లేస్మెంట్స్ అనేది ఇట్స్ ఎ రికార్డ్. ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ టైప్ ఆఫ్ సక్సెస్ మీట్ with the students and at the same time the parents in the history of our institution. ఒకప్పుడు ప్లేస్మెంట్స్ అంటే మనము ఎక్కువ ఆలోచించే వాళ్ళం కాదు. అలాంటి స్టేజ్ నుంచి ఒకే కంపెనీలో 108 ప్లేస్మెంట్స్ వచ్చాయంటే ఇప్పుడు కంపెనీలో మనకు యూ కెన్ ఇమాజిన్ వేర్ రీచ్ ఎలా వచ్చిందంటే దిస్ ఇస్ నాట్ ఏ ఇండివిజువల్ ఎఫర్ట్. ఒకరి ఎఫర్ట్ కాదు, ఒకరి ప్రభ కాదు, అందరు కలిస్తేనే పంచపక్ష పర్వాణాలు అయినట్టు, హిందూ భోజనం అయినట్టు అందరి ఎఫర్ట్స్ దీంట్లో ఉంది. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ లో ఐఏఎస్ ర్యాంక్ పొందిన మనీషా రెడ్డి, రాయలసీమ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన గురురాజా విద్యా సంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డిలను ఆపద్ బాంధవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక గురురాజా విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆపద్ బాంధవ సొసైటీ ప్రతినిధులు గోళ్ల సుదర్శనం, రమేష్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో చదివితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చని చెప్పారు.
కూడా ఇంట్లో అమ్మ నాయన ఏకా తల్లి చదవమన్నారు. అక్కడ అనుకుని వాళ్ళ నాన్న ఇలా ఇంగ్లీష్ ఆఫీసులో పెద్ద వ్యాపారస్తులు అనుకున్నారేమో. ఆయన చేసేది వ్యవసాయం. కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ పేరును ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లకు పాల్పడుతున్న ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య డిమాండ్ చేశారు. వ్యతిరేకదారుల ఆందోళనను దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడికి భావిస్తున్నామని చెప్పారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాజకీయ నేతలు, స్వాతంత్ర సమర యోధుల పేర్లను ప్రతిపాదించడంలో సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకారులపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు బదులు మరో 13 జిల్లాలను కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు స్వాగతిస్తున్నాం. అదే సమయంలో కొన్ని జిల్లాలకు మాత్రం రాష్ట్ర రాజకీయ నాయకుల పేర్లను, స్వాతంత్ర పోరాటంలో అసలు భాషల నాయకుల పేర్లను కూడా ప్రతిపాదించడం జరిగింది ప్రభుత్వం. మరి దాంతోపాటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం కోనసీమకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరి అగ్రవర్ణాల సామాజిక వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టవద్దని చెప్పనేసి ఒక వ్యతిరేక పవనాలు కనిపించినాయి. అగ్రకుల మనోభావాలు ఎలా ఉంటాయనే విషయం స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దళితుల మీద దాడులే కాదు, దళితుల ఆత్మగౌరవం మీద కూడా దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేకంగా ఎవరైతే ఇక్కడ ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళు ఎంతటి రాజకీయ నాయకులైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ నెల 26న చేపట్టనున్న మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు ఫస్ట్ క్లాస్ డిఎన్ఆర్ ప్రసన్నలత పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోకుండా బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. స్థానిక కోర్టు ఆవరణలో ఈ నెల 26న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ పై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని వారు సూచించారు. పురస్కరించుకొని పోలీస్ అధికారులతో మరి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ట్రాఫిక్ డిపార్ట్మెంటు అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం సాధ్యమైనంత వరకు లిటిగేషన్ను తగ్గించడానికి, కోర్టు యొక్క భారాన్ని తగ్గించడానికి, ప్రజలకు ముఖ్యంగా న్యాయం తొందరగా జరిగేటువంటి దిశగా ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ను భారతదేశం మొత్తం మీద ఈ నెల 26 తారీఖు నిర్వహించడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ఈ కోవిడ్ రావడం వల్ల దాదాపుగా సంవత్సరం కాలం నుంచి కూడా కేసెస్ అన్నీ పెరిగిపోయినాయి, టెండెన్సీ కూడా పెరిగిపోయింది. ప్రజలు కోర్టుకు రావడం తగ్గించేశారు. ఈ మధ్య కాలం కొద్ది కాలం క్రితం నుంచి ప్రజలు కోర్టుకు వస్తున్నారు, స్వేచ్ఛగా సొసైటీలో కూడా తిరుగుతున్నారు. సో అదేవిధంగా క్రిమినల్ కేసులు లేనటువంటి జీవితాల్ని ప్రసాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డిఎస్పీ గారు వచ్చారు,
తదితర సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి యొక్క పోలీసుకి సంబంధించి టీపీ గారు వారంతా కూడా వచ్చారు. వారికి విన్నవించడం కూడా జరుగుతుంది. టెండెన్సీని తగ్గించండి, సాధ్యమైనంత వరకు ఈ పోలీసు అధికారులు ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. వారు ఉన్నంత కాలంలో కేసు త్వరితగతిన పూర్తయితే సరిపోతుంది. అయితే వాళ్ళు ఇక్కడి నుంచి మరి వేరే ప్రాంతాలకు బదిలీ వెళ్ళిపోతే మరి వారు తిరిగి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి చాలా కాలం పడుతుంది. సో కాబట్టి కాంపౌండర్ కేసెస్ ఏదైనా ఉంటే తొందరగా పార్టీలకు నచ్చజెప్పి ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని చెప్పి పోలీసు అధికారులను కూడా కోరడం జరిగింది. ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు కూడా తెలియజేసి మీడియా వారికి కూడా వైడ్ పబ్లిసిటీ చేసి వారి క్రిమినల్ కేసులే కాకుండా ప్రీ లిటిగేషన్ కేసులు కానీ లేదా మోటార్ యాక్సిడెంట్ కేసుల్లో నష్టపరిహారం కోర్టులో ఉన్నటువంటి కేసులు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ద్వారా రాజీ పడి సత్వన్యాయం పొందడానికి కూడా ఇది ఒక అవకాశం. వారికి అటువంటి కేసులు ఉన్న వారికి తొందరగా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈర్లపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన. ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే లక్ష్యమన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. స్పందనలో వెల్లువెత్తిన వినతులు, అర్జీదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలానీ సామూన్, అడిషనల్ ఎస్పీ రమణ. కోర్టుల్లో పెండింగ్ కేసులు, స్పందన రీఓపెన్ కేసులపై అధికారులతో సమీక్ష. కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న కలెక్టర్ డాక్టర్ మంజు జిలానీ సామూన్. ఉధృత అతిసార నియంత్రణ పక్షోత్సవాలు ప్రారంభం. వైద్యుల సలహాలు సూచనలు పాటించాలన్న ఎమ్మెల్సీ సంఘాష. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు. దేశం గర్వించే స్థాయిలో విద్యార్థులు రాణించాలన్న ఆర్జీఎం విద్యా సంస్థల ఎండీ శివరాం. గురురాజా విద్యా సంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డి, ఐఏఎస్ ర్యాంకర్ మనీషా రెడ్డికి సన్మానం. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కోనసీమ ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ. 26న జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన 3వ అదనపు జిల్లా జడ్జి వాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.